సోదరులకి ముందుగా నమస్కారం. నా పేరు వెంకట్. నేను ఫార్మ్టెక్ అగ్రిసీడ్స్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఫార్మ్టెక్ అగ్రిసీడ్స్ కంపెనీ వారిది విశ్వ 117 అనేటువంటి లావు మిరప విత్తనం. మనం దానివల్ల ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైతులు ముందుగా నష్టపోయేది ఎక్కడ అంటే, మొదటగా కొబ్బరి ముడత అనే దానివల్ల, రెండోది మూడు బతుకులు ఖర్చు, 4 మార్కెట్లో రేటు అనుకూలంగా ఉండలేకపోవడం. ఇక్కడ మనం మొదటగా చూసుకున్నట్లయితే విశ్వ గురించి, బొబ్బర ముడతను మరియు నల్లిని సమర్థవంతంగా తట్టుకునే విత్తనం మరియు కోత కూలి ఖర్చు 4 నుండి 5 మనుషులు ఆ ఎండుకాయలు కోయడానికి అనుకూలంగా ఉండేటువంటి మిరప విత్తనం ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో 8 నుంచి 10,000 రేటు ఉన్నా కూడా తక్కువ కోత కూలి ఖర్చు అవుతుంది కాబట్టి రైతులు కొంచెం లాభాల బాటలో ఉంటారని అంటున్నాము. ఇక్కడ మనం మందుల పెట్టుబడి కూడా చూసుకున్నట్లయితే మిగిలిన రకాలకి స్ప్రే చేసినట్లుగా దీనికి హడావుడిగా కొట్టాల్సిన పని కూడా ఏం లేదు. 5 రోజులకు ఒకసారి అలా నార్మల్గా స్ప్రే చేసినా సరిపోతుంది. పెట్టుబడి తక్కువతో, కోత కూలి ఖర్చు తక్కువతోటి బొబ్బర నల్లి ముడతను సమర్థవంతంగా తట్టుకునేటువంటి మిరప విత్తనం ఫార్మ్టెక్ అగ్రిసీడ్స్ కంపెనీ వారిది విశ్వ 117. ఇలాంటి నాణ్యమైన విత్తనాన్ని రైతులందరూ వేసుకొని లాభాల బాటలో పయనించాలని కోరుకుంటున్నాము. ఇంకొకసారి గట్టిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే, కోత కూలి ఖర్చు ఒకటి తక్కువ ఉండాలి, పెట్టుబడి అనేది మనకి తగ్గాలి. అలాంటి విత్తనాలను ఎంచుకోమని రైతులకి మరీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.